వాలంటీర్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది అని చెప్పేసి నోటికొచ్చినట్లు కారు కూతలన్నీ కూసారు. కానీ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో చూసే వాళ్ళకి తెలుస్తుంది ఏపీలో వాలంటీర్ సిస్టమ్ వల్ల మన ఏపీ ప్రజలు అనేది ఎంత ఆ బాధలనేవి ఎలా పడకుండా ఉన్నారు అనేది. ఎందుకు అంటే నేను కూడా చూసాను, చాలా బార్లుగా ప్రజలు నిలబడ్డం. కానీ కొంతమంది వృద్ధులు అయితే 70 అబోవ్ ప్లస్ ఉన్న వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పెన్షన్ కానీ వాటికి వీటికి అప్లై చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం వచ్చారు. కానీ మనకు అలాంటి ప్రాబ్లం ఉండకూడదు, నా ప్రజలకు అలాంటి కష్టం అనేది ఉండకూడదు, నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ముందే ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. కానీ ఆ వాలంటీర్ సిస్టమ్ అనేది ప్రభుత్వం ద్వారా పథకాలన్నీ ప్రజలకు నేరుగా అందుతున్నాయనే ఒక్క దురుద్దేశము, అలా అందకూడదు, అలా అందితే మా గవర్నమెంట్ ఎలా వచ్చిద్ది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తారు అనే ఒక్క రీజన్తో వాళ్ళని ఒక మూటలు మోసే వాళ్ళని, అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇంకొక విధంగా చూసుకుంటే కొంతమంది ఎవరైనా పబ్లిక్ బయటకు వచ్చి ఈ పథకం బాగుంది, వాలంటీర్లు బాగుందంటే నీకు డబ్బులు వచ్చినాయి, ఆ పేటిఎంలో 5 రూపాయలు పడ్డాయి అనేసి కామెంట్ చేస్తారు కదా. ఈరోజు వీళ్ళు ఇంత సేవ చేస్తుంటే ఇప్పుడు తెలుస్తుందంటారా తెలంగాణ వాళ్ళకి కావచ్చు? తెలంగాణ వాళ్ళకి అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి అయితే కనుక ఈజీగా తెలుస్తుంది అండి. ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుంది అనేది అయితే వాలంటీర్స్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళు ప్రతి పథకం అర్హత ఉంటే చాలు, అర్హత ఉంటే ఇంటికే వచ్చి మీకు ఇది వస్తుందండి అని చెప్పి మీ డీటెయిల్స్ ఏమేంటి కావాలని చెప్పేసి డీటెయిల్స్ మినిమం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ పెట్టి వాళ్ళకి అర్హత ఉంటే పెట్టి ఇస్తున్నారు. కానీ దాని మీద కూడా వాళ్ళు ఎలా బురద చల్లారు అనేది ప్రజలు చూశారు. ఇప్పుడు ఏపీ పీపుల్ అయినా వాళ్ళు ఎంత బురద చల్లినా కానీ టీఎస్ పీపుల్ని చూస్తే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే టీఎస్ పీపుల్ని చూస్తే తెలుస్తుంది ఇంత కష్టం మనం పడకుండా మన సీఎం ఆలోచించారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గానే, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ వాలంటీర్ విషయంలోనే తెలుస్తుంది. అలాంటివి ఎన్నో చేశారు అని చెప్పి సీఎం గారు ఎన్నో చేశారని ఆలోచిస్తారు. సో అండ్ ఇంకా టీడీపీ అండ్ జనసేన అదర్ పార్టీస్ వాళ్ళు అయితే కనుక ఎవరైనా ఒక పబ్లిక్ మాట్లాడినా, వేరే ఎవరైనా సపోర్టర్స్ మాకు ఇది జరిగింది, మాకు ఈ సంక్షేమ పథకం అందింది, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి లంచం ఇవ్వలేదు అని చెప్పేసి ఒక మాట చెప్తే, జస్ట్ ఇలా ఒక పబ్లిక్ బయట చెప్పినా, ఒక న్యూస్ ఛానల్లో కానీ ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చి మేము ఇది ఇస్తాము అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నా కానీ మాకేంటి అది ఇది అని చెప్పేసి ఒక పీపుల్ మాట్లాడితే కనుక పేటీఎం వచ్చిందా, వాలంటీర్ జాబ్ ఇస్తా అన్నారా, ఓకే వాలంటీర్ జాబ్ చేస్తున్నావా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కుయ్యడం ఏంటి, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఏంటి, ఏదైనా పెడుతున్నారు. కాబట్టి మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి అలా పెట్టాలి అంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓన్లీ వాలంటీర్ జాబ్ చేస్తేనే మాట్లాడాలా అండి? ఒక డిగ్రీ స్టూడెంట్ చదువుకోవాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎకనామికల్గా పెట్టలేకపోతే కనుక వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ వాలంటీర్ వచ్చి చెప్తారు, దాని గురించి వాలంటీర్ వచ్చి చెప్పి అప్లై చేసినప్పుడు అలా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండొచ్చు ఆ స్టూడెంట్. సో మాకు ఈ సంక్షేమ పథకం అందిందని చెప్పి ఆ స్టూడెంట్ అక్కడ అలా చెప్పొచ్చు కదా. అలా చెప్పిన స్టూడెంట్ని కూడా మీరు వాలంటీర్ జాబ్ చేస్తున్నారా, వైసీపీ కార్యకర్తవా, వైసీపీ పేటీఎం బ్యాచ్ అని మీరు అంటున్నారు. కానీ ఒక పేటీఎం బ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక లబ్ధిదారుడైనా మాట్లాడవచ్చు.